పంపించాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఎవరని నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ లోకములో ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ నిత్య జీవములో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రి, ఆ నిత్యుడగు తండ్రి దగ్గర నీవు నిత్యము ఉండడానికి, యుగయుగాలు తరతరాలు ఉండడానికి, ఎల్లకాలం ఉండడానికి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎందరికో కోట్ల 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 మంది ప్రజలలో ఎందుకు ఈ కొద్ది మందిగా మనం కూడి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే ఆయన సంకల్పములో, ఆయన ఉద్దేశములో, ఆయన మనస్సులో నీ ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను పిలిచి నీతో మాట్లాడి బలహీనత పెట్టో, రోగము పెట్టో, సమస్యలు పెట్టో, నెమ్మది లేకుండా చేస్తూ ఎవరి ద్వారా సువార్త అందించబడి వారి మాటలు విని విశ్వసించి ఈ రోజున నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలో కూర్చుండి మనము ఆయన మాటలు వినగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం అయ్యో నీకు నాకు దేవుడు నిత్య జీవమును సిద్ధపరిచి ఉన్నాడు. కారణం ఏంటంటే నీవు ఆయన సంపాదించుకున్నావు కాబట్టి, నీవు ఆయన ఎరిగి ఉన్నావు కాబట్టి, అయ్యో ఆయన నువ్వు అంగీకరించావు కాబట్టి ఆయన నీ కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు, రక్తమే చిందించాడు. అయ్యో నీ కొరకు ఎవరు చేయని త్యాగాన్ని ప్రభువు నీ కొరకు చేశాడు. ప్రాణ స్నేహితులను పిలుస్తావు, నీ కోసం ప్రాణం ఇస్తారా? ప్రాణం తీస్తారా? ప్రాణం తీసే స్నేహితులు ఉన్నారు కానీ ప్రాణం పెట్టే స్నేహితులు లోకములో ఎవరు లేరు. కానీ నా యేసయ్య నీవు అడగకపోయినా కానీ నీ అవసరం ఎరిగి, నీ బలహీనత ఎరిగి, అయ్యో నీ జీవితంలో, నీ బ్రతుకులో నరకానికి పోతున్నావు కాబట్టి ఆయన నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని ఎరిగి ఆయన లోకానికి వచ్చి తన రక్తమును చిందించి ఆయన కాచిన రక్తములో నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన పిల్లలుగా నిన్ను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో విలువైనది ఏదైనా ఉన్నది అంటే బంగారమా, వెండా, ధనమా, వజ్రాల, వైడూర్యాల, ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలీదు. ఆ పేర్లు తెలుసు కానీ ఇలా కూడా తెలియదు నాకు. ఏమండి, వజ్రాల కూడా తెలదు, వైడూర్యాల కూడా తెలదు. పేర్లు మాత్రం చెప్పాను విలువ కాబట్టి. కొంతమంది చెప్తే ఇని అవి విలువైనవి చెప్పాను అంతే. వాటికంటే విలువైన ఇంకా ఉంటే ఉండవచ్చు. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కళంకమే లేనిది యేసు రక్తము, కళంకమే లేనిది యేసు రక్తము, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. ప్రతి పాపికి ఔషధము యేసు రక్తమే, ప్రతి పాపిని కడుగునది సిలువ రక్తమే, ప్రతి పాపికి ఔషధము యేసు రక్తమే, ప్రతి పాపిని కడుగునది సిలువ రక్తమే, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములో, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములో, తెలుపు చేసుకొని వారే ధన్యులగుదురు, తెలుపు చేసుకొని వారే ధన్యులగుదురు, రక్తమే విలువైనది, యేసుని
రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, కళంకమే లేనిది యేసు రక్తము, కళంకమే లేనిది యేసు రక్తము, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము దగ్గర ఎన్ని మణుగులు బంగారం పెట్టినా, మరి వజ్రాల వాడి అలా కొలుస్తారో నాకు తెలియదు, కానీ వాటిని అన్ని లోకంలో అన్నీ పోగేసి పెట్టినా ఆ రక్తానికి అవి వెల సరిపోనే సరిపోదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంత విలువైన రక్తముతో నిన్ను నన్ను ఆయన కొన్నాడు. అంత విలువైన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. అంత విలువైన రక్తముతో నిన్ను నన్ను శుద్ధి చేశాడు. ఒకప్పుడు విలువలేని మన జీవితాలకు ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, బాప్తిసం పొందామో, రక్షింపబడ్డామో, అయ్యో మన జీవితంలో మనం ఆయన అంగీకరించామో, ఆయన విశ్వసించామో, ఆయనలో జీవిస్తూ ఆయనలో బ్రతుకుతున్న మనకు ఇప్పుడు రోజున ఏమొచ్చిందంటే విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నేను అసహ్యంగా పిలిచి ఉండొచ్చు. ఏమండి, పిలుస్తున్నాను ఏమనుకోవద్దు, అయితే క్షమించాలి, ఒరే అనవచ్చు, ఒలే అనవచ్చు. కానీ ఇప్పుడు రక్షింపబడిన తర్వాత నీ విలువ పెరిగింది కాబట్టి ఆ మాట వారిని నోట రాకుండా దేవుడు ఏమండి సంతోషమ్మ గారు, ఒకప్పుడు ఏమే సంతోషమ్మ అని అనొచ్చు. సంతోషంలో ఎవరైనా ఉంటే నన్ను బాధ పెట్టుకోకుండా, ఒరే సుందర్రావు అని అనొచ్చు. కానీ ఇప్పుడు సుందర్రావు గారు అని పిలవచ్చు. కారణం యేసయ్య మనలోనికి వచ్చాడు కాబట్టి మనకు విలువ పెరిగింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనల్ని బట్టి కాదు, మనం సంపాదించిన ఆస్తిని బట్టి కాదు, మనం కొన్న పొలాన్ని బట్టి కాదు, మనం కట్టిన బిల్డింగ్ని బట్టి కాదు, నాలో ఉన్న యేసుని బట్టి నాకు విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఆ జీవితం విలువ లేదు. అయ్యో త్రాగి రోడ్ల మీద దొల్లుతున్న జీవితాలు, అయ్యో నోరు జారి అసహ్యమైన మాటలు మాట్లాడి ఈ నోరు ఈ రోజున చక్కగా అందంగా అయ్యో రోడ్డు మీద తెల్లని బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని అయ్యో సంతోషంగా పాటలు పాడుకుంటూ అయ్యో ప్రార్థించుకుంటూ, ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడుతావో మాట్లాడయ్యా, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రమయ్యా అని సంతోషంతో వస్తూ ఉంటుంటే, అయ్యో నీ మాటలు వింటుంటే, నీ నడక చూస్తూ ఉంటుంటే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏంట్రా ఇది ఎప్పుడు మారిపోయాడు రా, ఈమె ఎప్పుడు మారిపోయింది, అయ్యో ఎంత చక్కగా మాట్లాడుతుంది, బూతులు మాట్లాడి ఈమె, అయ్యో త్రాగిదలే ఈ మనిషి ఎంత చక్కగా నడిచి వెళుతున్నాడు, ఏం జరిగిందంటే ఆయన యేసు ప్రభువు నమ్ముకున్నాడండి. అయ్యో ఎప్పుడైతే నీ జీవితాలు మన జీవితాలకు విలువ లేదు, యేసు మనలోనికి రాగానే తన కుమారుడు యేసు క్రీస్తుని మనం అంగీకరించగానే అయ్యో నిత్య జీవమును మనకి ఇచ్చడానికి యేసయ్య మనకు విలువనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువేలేని నా బ్రతుకు విలువానిచ్చి కొన్నావయా, విలువేలేని నా బ్రతుకు విలువానిచ్చి కొన్నావయా. స్తోత్ర. హల్లెలూయా.
చాలామంది రెఫరెన్సులు చెప్తారు, నేను మాత్రం రెఫరెన్సులు చెప్పను, పాటలే పాడతాను. నాకు అయ్యే రెఫరెన్సులు నాకు 3 రెఫరెన్సులు చాలు, 30 నిమిషాలు చాలు, లేకపోతే 3 గంటలు చాలు. కానీ 100 పాటలు పాడేస్తాను. కానీ అన్నీ పూర్తిగా రావసమా, ఇందులో చేరడం, అందులో చేరడం, అంతకుమించి మనకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో, మన బ్రతుకులో విలువ వచ్చింది ఎప్పుడంటే యేసయ్య మనలోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొట్లోకి వెళ్ళి బంగారం కొంటాం, చక్కగా ఒక రంగు కాగితంలో చుట్టి, ప్లాస్టిక్ బరిణిలో పెట్టి, ఒక కవర్లో పెట్టి, ఆ కవర్ పెద్ద కవర్లో పెట్టి ఇస్తాడు నీకు, కంసాలయని కదా. ఇంటికి వచ్చిన తర్వాత కవర్ పాపం చూసి కుర్రడు పప్పల పొట్టం అనుకుని ఎత్తవా ఇవ్వా అని పేచి పెడతాడు. ఏం చేస్తావు? కవర్ తీసి ఇస్తావు. ఇది కాదు, నీ చేతిలో కావాలంటాడు. ఆ ప్లాస్టిక్ బరిని ఇచ్చే ముందు ఏం చేస్తావు? బంగారు ఉంగరం తీసేసి ప్లాస్టిక్ బరిని ఇస్తావు. ఉంగరం తీక మునుపు ప్లాస్టిక్ బరినికి ఏముంది? విలువ ఉంది. ఎందుకంటే బంగారం దాంట్లో ఉంది కాబట్టి. బంగారం దాంట్లో తీసేస్తే బంగారం ఎప్పుడైతే మన చేతిలోకి వచ్చిందో ఆ యొక్క ప్లాస్టిక్ బరినికి విలువ ఉంటుందా? కుర్రగాడు ఆడుకుంటాడు, సాగదీస్తాడు, ఎరగొడేస్తాడు, అవుతుంది 4 ముక్కలు చేసేస్తాడు. అలా యేసు లేనప్పుడు మన జీవితాలకు విలువ లేని జీవితం. కానీ యేసు ఎప్పుడైతే వచ్చాడో ఈ జీవితానికి ఆయన విలువనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకు మా యువక, వ్యర్థము చేయకు బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకు మా యువక,